మమ్మీ మమ్మీ ఏంటి నాన్న? మమ్మీ మమ్మీ ఎందుకు క్రిస్మస్ జరుపుకుంటారు? జీసస్ పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ జరుపుకుంటారు. జీసస్ అంటే ఎవరమ్మా? ఆయన గురించి మాకు చెప్తావమ్మా? అయితే కథ చెప్తా, వింటారా? ఓకే మమ్మీ, మేము వింటాము. క్రైస్తవుల మత గ్రంథం ప్రకారం మరియా గర్భంలో ఒక రక్షకుడు జన్మిస్తాడు. మానవులను పాపాల నుంచి విముక్తి చేయడం కోసం జీసస్ మానవుడిగా పుట్టాడు. ఆయన ఎలా పుట్టారమ్మా? అసలు ఏం జరిగిందమ్మా ఆ రోజు? అనగనగా 2000 సంవత్సరాల క్రిందట అప్పుడు రాజైన హెరోద్ జూడియా అనే ప్రదేశాన్ని పరిపాలించేవారు. దేవుడు కన్య అయిన మరియా దగ్గరికి ఒక దేవదూతను పంపుతారు. ఆమె నజరత్లో జీవించేది. తను ఒకరోజు నిద్రపోతున్న సమయంలో తన కలలో గాబ్రియల్ అనే దేవదూత కనిపిస్తుంది. మరియా, నువ్వు దైవ అనుగ్రహం పొందావు. మనుష్యులని పాపాల నుంచి విముక్తి పొందడం కోసం జీసస్ నీ గర్భం ద్వారా భూమి మీదకు రాబోతున్నారు. పుట్టబోయే బిడ్డకు జీసస్ అని పేరు పెట్టు. జీసస్ అంటే రక్షకుడని అర్థం అని మరియాకు చెబుతారు. మరియా గర్భం దాలుస్తుంది. మరియాని వివాహం చేసుకోవాలనుకున్న జోసెఫ్ కి ఈ విషయం తెలియడంతో వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకుంటాడు. అదే గాబ్రియల్ దేవత జోసెఫ్ కలలో కనిపిస్తూ, మరియాని విడిచిపెట్టకు, ఆమె దేవుని వరంతో గర్భం దాల్చింది. ఆమెకి పుట్టిన బిడ్డ దేవుని వరంతో పుట్టిన బిడ్డ. ప్రజలని పాపాల నుంచి రక్షించడం కోసం మానవుడిగా పుట్టబోతున్నారు అని జోసెఫ్ కి చెబుతారు. దేవదూత చెప్పిన తరువాత మరియాని జోసెఫ్ ఆదరిస్తాడు. మరియా గర్భాన పుట్టబోతున్న బిడ్డ దేవుడి బిడ్డ అని ఆ వార్త అందరికీ తెలుస్తుంది. జీసస్ వల్ల హెరోద్ అనే రాజుకి అపాయం ఉంటుందని కొందరు చెబుతారు. ఆ శిశువుని వెతికి మట్టు పెట్టండి. రాజు చెబుతారు. విషయం తెలిసిన మరియా జోసెఫ్ ఊరు విడిచిపెట్టి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. నిండు గర్భంతో బెత్లెహేం నగరానికి పయనం అవుతారు. అర్ధరాత్రి మరియాకి పురిటి నొప్పులు వస్తాయి. వాళ్ళు ఉండేందుకు ఎక్కడ చోటు దొరకలేదు. చివరికి ఒక సత్రం యజమాని పశువుల పాకలో వారికి ఆశ్రయం ఇస్తాడు. ఆ రోజు అర్ధరాత్రి డిసెంబర్ 24. అక్కడే మరియా జోసెఫ్ కి జన్మనిస్తుంది. పుట్టిన బిడ్డని పడుకోబెట్టడానికి స్థలం లేకపోతే పశువుల పాకలోని పశువుల తొట్టిలో ఉంచుతారు. అక్కడికి దగ్గరలో కొందరు గొర్రెల కాపరులకి ఆకాశంలో వెలుగు కనిపిస్తుంది. వెలుగును చూసి గొర్రెల కాపరులు భయపడతారు. అప్పుడే దేవదూతలు వస్తూ చెప్తారు, భయపడవద్దు, మీకో శుభవార్త చెప్పడానికి వచ్చాం. మీకోసం లోక రక్షకుడు జన్మించాడు. ఇది చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాము. జీసస్ ని కనుగొనాలంటే ఆకాశంలో కనిపిస్తున్న చుక్కని చూస్తూ ఆ వైపుకు వెళ్ళండి. అది మిమ్మల్ని దేవుని కుమారుడి దగ్గరికి చేరుస్తుంది. అప్పుడే దీంతో గొర్రెల కాపరుల వారు శక్తి మేరకు జీసస్ కోసం బహుమతులు తీసుకొని దేవదూత చెప్పిన ఆనవాల ప్రకారం వెళ్తారు.
రాకలో ఉన్న యేసుని చూసి ఆరాధిస్తారు. అప్పుడు సమయం డిసెంబర్ అర్ధరాత్రి. అప్పటి నుంచి డిసెంబర్ 25 తేదీన క్రీస్తు జన్మదినంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. అమ్మయ్య, విన్నారా కథ? నచ్చిందా మీకు? చెప్పండి పిల్లలు, నచ్చిందా? బాగుంది మమ్మీ కథ. ఇది ఆయన పుట్టినంత వరకే ఉన్న స్టోరీ. ఆయన గురించి ఇంకా చాలానే ఉంది. మీరు క్రిస్మస్ గురించి అడిగారు కదా, క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు